గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులు అన్ని వ్యవస్థలు సంక్షేమ పథకాల్లో చేసిన తప్పులను ప్రస్తుతం తాము సరిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ సబ్బారావు పేట సచివాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు సత్వర పరిష్కారం కోసం నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీసులకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ 1వ డివిజన్లో ఇప్పటి వరకు 80 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, మరో 80 లక్షలు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. ప్రజల అర్జీలు విని స్వర్ణ వార్డు వ్యవస్థ ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణవార్డు మన బంగారు కుటుంబాల్లా మెరుస్తున్నాయన్నారు. గత పాలకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దొంగ పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. వాటిని తాము సరిచేసి అర్హులకు మంచి స్థలాలు, టిట్కో ఇళ్లు త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి, జీవకారుణ్య సంఘం చైర్మన్ వరి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలో ఉన్న 42 వార్డుల్లోని ఏదైతే స్వర్ణ వార్డ్స్ సచివాలయాల్ని ఈరోజు స్వర్ణ వార్డులుగా ప్రభుత్వం జీవో తీసుకురావడం. ఆ స్వర్ణ వార్డ్స్ ఒక వార్డులోని ఒక 4 కానీ 5 కానీ స్వర్ణ వార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరితోటి ఏదో ఒక పాకెట్లోని ఒక ఉన్న ఆ స్వర్ణ వార్డు దగ్గర మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ప్రజల దగ్గర నుంచి ఏదైతే వారి సమస్యలు అధికంగా ఉండేది ఒకటి పెన్షన్స్. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పెన్షన్ అనేది ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఉన్నాయే పీకేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 400 మందికి ఈ నియోజకవర్గంలో కొత్త పెన్షన్స్ ఇచ్చాం. అలాగే కంప్లీట్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో 6,000 పొందుతూ ఉన్నారు. 15,000 అర్హత ఉన్న వాళ్ళకి కూడా 20 మందికి పెంచగలిగాం. ఇంకా ఎవరైతే వితంతువు కానీ వృద్ధాప్యం కానీ ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్జీలు తీసుకొని అతి దగ్గరలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉంది. కొత్త పెన్షన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉంది. వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళకి అవగాహన చేసి ప్రతి స్వర్ణ వార్డులో కూడా అర్హత కలిగిన పెన్షన్దారులు అందరి దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకునే కార్యక్రమం ఒకటి చేయడం. హౌసింగ్ కూడా కానవరం ఏదైతే రాజానగరంలో ఉందో అక్కడ అర్హత కలిగిన వారికి 2 సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. కాపవరం బూరుగుపూడి దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ భూములే నివాసయోగం కాదు, మోసం చేశారు వైసీపీ వాళ్ళు. దానికి కూడా ప్రత్యామ్నాయంగా భూమి ఎక్కడన్నది అది కూడా చూస్తూ ఉన్నాం. మ్యాపింగ్ గత ప్రభుత్వంలోని ఈ ఇంటి వాడిని ఇంటికి మ్యాపింగ్ చేసేసి అర్హత ఉన్న వాళ్ళు అనర్హత చేసేశారు. ఈ ఇంటిని మ్యాపింగ్ చేస్తే ఆ ఇంట్లో 3 మీటర్లు, ఈ ఇంట్లో 3 మీటర్లు కదా 6 మీటర్లు ఏ సంక్షేమ కార్యక్రమం రాదు. అలాగా అన్సైంటిఫిక్గా అశాస్త్రీయంగా మ్యాపింగ్ అయినవి అన్నీ కూడా మళ్ళీ క్లియర్ చేస్తున్నాం. అంటే వాళ్ళంతా పెంట చేసిపోయారు. ఇవంతా మేము సరి చేస్తున్నాం. కొత్త రైస్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం. అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అవగాహన చేసుకుంటా ఉన్నాం. శానిటేషన్ మీద సమస్యలు వస్తున్నాయి, లైటింగ్ మీద సమస్యలు వస్తూ ఉన్నాయి, రోడ్లు కావాలంటున్నారు, డ్రైన్స్ కావాలంటా ఉన్నారు, పార్కులు అభివృద్ధి చేయమంటా ఉన్నారు. కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అడుగుతూ ఉన్నారు. ఆ అభివృద్ధిలో భాగంగా 1వ వార్డులో మొన్ననే 80 లక్షల వర్కులు కూడా శాంక్షన్ చేసి ఉన్నాం. అది కూడా అతి దగ్గరలో టెండర్ పిలుస్తాం. 4 పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం. ప్రజలు అడిగిన పార్కులు. ఓ పార్కు వర్క్ మొదలవుతూ ఉంది. ఇంకా మిగతా 3 పార్కులు కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని అంశాలని కూడా చూస్తూ ఉన్నాం. కేవలం సంక్షేమం ఒక్కటే కాదు ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి. అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధితో పాటు ప్రజల జీవిత ప్రమాణాలు పెరగాలి. ఆ ఆలోచనతో పనిచేస్తాం.